ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ప్రేమించి మరొక దీవెనకరమైన పునరుత్థాన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయ కాలంలో ప్రత్యేకంగా మరొక అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. కీర్తనకారుడు దావీదు భక్తుడు రాసిన 40వ కీర్తన మొదటి 5 వచనాలు చదివినప్పుడు ప్రత్యేకంగా 3, 4 వచనాలు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. 4వ వచనం, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ఈ లోకంలో చాలా రకాల పనులు చేయటానికి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్ వాడుతూ ఉండటం మనం గమనిస్తున్నాం. యుద్ధాలకు రకరకాల ఆయుధాలు, పనులు చేయటానికి రకరకాల వస్తువులు వాడుతూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో వర్షిప్ ఈజ్ ఎ వెపన్ అనేది మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ప్రభుని ఆరాధించుట, ఆరాధనే ఆయుధము అనేది మనం గుర్తించుదాం. ప్రభుని ఆరాధించటమే ఒక గొప్ప ఆయుధం దేవుడు మన జీవితాల్లో ఇచ్చారు. అంటే ఎవరైతే ప్రభుని ఎక్కువగా ఆరాధిస్తారో వారు బలమైన ఆయుధాన్ని కలిగి ఉన్నవారు. హల్లెలూయా. ఈ ఆయుధం చాలా మంది విడిచిపెడుతూ ఉన్నారు. చాలా మంది ఈ ఆరాధన అనే ఆయుధాన్ని దేవుని సన్నిధిలో దేవుని మహిమపరుస్తూ పొందుకొనటానికి బదులుగా మనుషులకు ఆ స్థానం ఇవ్వటానికి, లేక సంగీతానికి ఆ స్థానం ఇవ్వటానికి, లేదా ఆ యొక్క పదజాలానికి, ఆ చక్కని సంగీతాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ దేవుని నుండి పొందుకునే ఈ ఆయుధాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉంటున్నాం. దయతో గమనించుదాం. ఎవరైతే ప్రభుని ఆరాధిస్తూ త్రికరణ శుద్ధిగా ప్రాణాత్మ శరీరాలతో ప్రభుని సేవిస్తారో వారి జీవితంలో ఆరాధన ఒక ఆయుధంగా నిలిచిపోతూ ఉంది. ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు దావీదు మహారాజు అంటున్నాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఎందుకండి ఈ ఆరాధన, ఈ వర్షిప్ అనే దేవుని సన్నిధిలో చేయాలి అని అంటే, ఈ వర్షిప్ అనేది, ఆరాధన అనేది నంబర్ 1, ఇట్స్ ఎ సెలబ్రేషన్. అదొక గొప్ప వేడుక. ప్రభుని ఆరాధించేటప్పుడు ఉసూరుమంటూ ఉండకూడదు. ఆనంద సంతోషాలతో ప్రభుని ఘనపరచాలి, ఆరాధించాలి. ఇదొక సెలబ్రేషన్. రెండవదిగా చూసినట్లయితే ఇట్స్ ఎ ప్రొక్లమేషన్. ఇది వేడుక మాత్రమే కాదు, ప్రభుని గురించి ప్రకటించేది. ఆయన ఘనతను, ఆయన గొప్పతనమును, ఆయన మంచితనాన్ని, ఆయన చేసిన మేళ్లను ప్రకటించేదే ఆరాధన. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే మనం ప్రభువును ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు రెండు కార్యాలు తప్పకుండా జరుగుతాయి, జరగాలి. ఎవరైతే ఆత్మీయంగా తప్పిపోయారో, పడిపోయిన స్థితిలో ఉన్నారో, వారు తిరిగి ప్రభువునొద్దకు నడిపించబడాలి. ఆరాధన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇది. ఆరాధనలో నా తలాంతుని లేక నాకున్న పాపులారిటీని నేను చూపించుకోవటం కాదు, అది కాదు. నా గొప్పతనానికి కారణం కాకూడదు ఆరాధన. ఆరాధన అంటే ప్రభు సన్నిధి నుండి తప్పిపోయిన వారు, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నవారు తిరిగి సమకూర్చబడి బలపరచబడి క్రీస్తునొద్దకు నడిపించబడుట. రెండవదిగా చూసినట్లయితే, ఎవరైతే ఆత్మీయ జీవితాలలో రక్షణ అనుభవం కలిగి ఉన్నారో వారు ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభుని గురించి ప్రకటించటానికి ఆత్మచేత నింపబడిన వారై వెళ్ళాలి. ఆమేన్. ఈ రెండు ఆరాధనలో వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, చాలా ప్రాముఖ్యమైన ధాతువులు ఇవి. ఈ రెండు ప్రధానమైన ఉద్దేశాలతో మనం ప్రభును ఆరాధించటం చాలా అవసరం. దీనికి చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదివినప్పుడు అక్కడ దూతగణం ప్రభు సన్నిధిని చేరి శరాపులు, సెరూపులు, ప్రధాన దూతలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఆ ఆరాధనలో నాశన కూపములో ఉన్న పతనమైన స్థితిలో ఉన్న యెషయా భక్తుడు తను చూసేది. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. అయ్యో, నేను నశించి తిని. పతనమైన ఒక వ్యక్తి తన పతనావస్థ స్థితిని చూచి, తన పాపపు స్థితిని గుర్తిరిగి దేవుని సన్నిధిలో తాను మారు మనసు పొందుతూ ఉన్నది, పశ్చాత్తాపడుతూ ఉన్నది, పరిశుద్ధపరచబడుతూ ఉన్నది. ఇది మొదటిగా జరగవలసిన కార్యం. ఆరాధనలో జరగవలసిన రెండవ కార్యం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదివినప్పుడు అక్కడ ప్రభు అంటారు, ఆయన పరలోకమునకు ఆరోహణమవుతూ తన యొద్దకు వచ్చిన శిష్యులను, తనను ఆరాధన పూర్వకంగా చూస్తూ ఉన్న ఆ శిష్యులతో, అనుచరులతో ప్రభు అంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ప్రభుని ఆరాధిస్తేనే చాలదండి, ఆయన గురించి ప్రకటించాలి. ఈ రెండు మన జీవితాలలో దేవుని పిల్లలుగా కలిగి ఉండాలి. We should celebrate and we should proclaim the word of God, the gospel of God. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మన జీవితాలలో ముందుకు సాగినప్పుడు ఒక అద్భుతమైన అనుభవం మనము కలిగి ఉంటాం. ఆరాధనలో ప్రధానంగా 4 విషయాలు నేను మీకు టూకీగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఆరాధనలో ద ప్రెజెన్స్ ఆఫ్ వర్షిప్. ఆరాధనలో ఎవరున్నారు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? మ్యూజిక్ కాదండి, పాడేవారికి కాదు, వేదికను అలంకరించిన వారికి కాదు. ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క సన్నిధి ఆ ఆరాధన స్థలంలో మనం అనుభవించాలి. నిర్గమకాండము 33వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, దైవజనుడు మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి నడిపించే నేపథ్యంలో ఆ అరణ్య మార్గములో మోషే దేవునితో అంటూ ఉన్నాడు, ప్రభువా, నీ సన్నిధి మాతో కూడా లేకపోతే, నీవు నాతో కూడా రాకపోతే నేను ఇక్కడి నుండి కదలలేను, ముందుకు వెళ్ళలేను. చాలా మంది మహామహులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, కానీ దైవజనుడు మోషే అంటూ ఉన్నాడు, అయ్యా, నీ సన్నిధి మాకు కావాలి. దేవుని సన్నిధి లేని ఆరాధనలు కేవలం ఆర్భాటంగా మాత్రమే ఉంటాయి. వాటి వలన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ప్రభు నీకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి నీవు నేను కలిగి ఉండాలి. ఇది మొట్టమొదట మనం గమనించవలసిన విషయం. ఆరాధనలో ప్రభుని చూడటానికి సిద్ధపడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ వర్షిప్, ఆరాధనకై సిద్ధపాటు కలిగి ఉండట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో మహాజ్ఞాని సొలొమోను అంటూ ఉంటాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చాడు, సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, ఎల్డర్స్ కానీ, పరిశుద్ధులుగా చెప్పబడేవారు కానీ, గాయక బృందం కానీ, వాయిద్యాలు వాయించేవారు కానీ, దేవుని వాక్యం అంటుంది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ మనసు ఎక్కడుంటుంది, నీ ఆలోచనలు ఎక్కడుంటున్నాయి? కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మందిరానికి వచ్చే వారిలో కొంతమంది పెద్దగా చదువు ఉండదు. ప్రభుని వెంబడించిన శిష్యుల వలె అనాగరికులుగాను పామరులుగాను ఉంటారు. కానీ ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటారు దేవుని మాటలు. నెల రోజుల తర్వాత కూడా చక్కగా చెప్పగలుగుతారు. 6 నెలల తర్వాత కూడా ఆ మాటలు మర్చిపోలేరు. సంవత్సరం తరువాత కూడా దేవుని మాటలు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఎలాగండి అది? ఎలా సాధ్యం? వారు సిద్ధపడి వస్తున్నారు. నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడతారో నేను దానిని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, విద్యనిచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. కానీ దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నావు? దేవుని మాటల మీద శ్రద్ధ నిలుపుతున్నావా? ఆశతో ఆసక్తితో వింటున్నావా? అది నీ ఇంటిలో బయలుదేరినప్పుడే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదో మొక్కుబడిగా రాకూడదు. మందిరానికి వెళ్ళటము అని అంటే వెళ్ళకపోతే బాగోదు అన్నట్లుగా రాకూడదు. ప్రభుని ఆరాధించటానికి రావాలి, ప్రభుతో సహవాసం చేయటానికి రావాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన వారమై రావాలి. మొదటిగా దేవుని సన్నిధి అక్కడ ఉందని గుర్తెరగాలి. ఆయన సన్నిధి కొరకు సిద్ధపాటు కలిగిన వారమై రావాలి. అది ఆరాధన. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ప్రభువు యేసు క్రీస్తు వారు అంటున్నారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు
ఆకర్షించుకొందును. ద పవర్ ఆఫ్ వర్షిప్. ఆరాధన చేయటం ద్వారా నీవు నేను పొందుకునే ఓ గొప్ప శక్తి, అసాధారణమైన శక్తి. అనేకులు ప్రభుని హత్తుకునేలా, ప్రభు చెంతకు చేరేలా మన ఆరాధనలు కొనసాగాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మన ఆరాధనలో మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు సిలువలో మరణించిన యేసయ్య హెచ్చింపబడాలి. ఆయన నామము ఘనపరచబడాలి. ఆ రీతిగా జరిగినప్పుడు భూమి మీద అనేకులను ఆయన ఆకర్షిస్తాడు. ఆయన్ని హత్తుకుంటారు. ఆయన గొప్ప కార్యాలను గుర్తిస్తారు. ప్రభును సేవించేవారిగా ఉంటారు. ద పవర్ ఆఫ్ వర్షిప్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తరువాత అత్యంత బలమైన సాధనం, ఆయుధం ఏమిటి అనంటే ఆరాధన, ప్రభును ఘనపరచుట. ఆ తరువాత నాలుగవదిగా మనం చూస్తే, చివరిగా చెప్పుకోవాలంటే ద ప్రోటోకాల్ ఆఫ్ వర్షిప్. ఆరాధనలో ఉన్న క్రమము, పద్ధతి లేక నియమము, అది ఎలా ఉండాలి అని అంటే 100వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. స్తుతి అర్పణ కీర్తనటిది. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయన ఏ రీతిగా ఆరాధించాలి, ఎలా సేవించాలి. దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్. A proper way of worshiping the Lord. ప్రభుని ఎలా పెడతాలో నేను ఆరాధిస్తానంటే కుదరదు. ఆయన సన్నిధికి వచ్చిన వారు ఉత్సాహధ్వని చేయాలి, సంతోష గానం చేయాలి. అమ్మో, ఆయనే నన్ను పుట్టించాడు, ఆయనే నా దేవుడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. కీర్తనలు పాడుచు స్తుతి గానాలు చేస్తూ, అబ్బా 100వ కీర్తనలు ఎంత చక్కగా వ్రాయబడుతూ ఉంది. ఒక క్రమం, దేవుని సన్నిధిలో మర్యాదగా మసలుకొనటం, గౌరవంగా ఉండటం, అల్లరి చిల్లరిగా ఉండకుండా. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు, పౌలు భక్తుడు అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము క్రమాన్ని పాటించాలి, ఒక పద్ధతిని పాటించాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, అది మోగుతానే ఉంటుంది, వీళ్ళ మైండ్ ఎక్కడో ఉంటుంది. అది క్రమం కాదు, పద్ధతి కాదు. మరికొందరు ఫోన్ రాగానే అక్కడే తలంచి హలో హలో. కాదండి, అది క్రమం కాదు. దేవుని సన్నిధిలో భయము కలిగిన వారమై ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు మన ప్రాణాత్మ శరీరాలు ఆయన మీద లగ్నం చేసి ఉండాలి. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియో చూస్తూ ఉన్నాం. ఓ చోట మందిరానికి వెళ్ళినప్పుడు, ఆరాధనకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక వాలంటీర్ నిలువబడి మందిరానికి వచ్చే వాళ్ళందరి దగ్గర మొబైల్స్ కలెక్ట్ చేసి ఒక పెట్టెలో పెట్టేసి దానికి తాళం ఇచ్చాడు. ఇక ఎవరు ఏం మాట్లాడటానికి లేదు. నువ్వు జేబులో జోరీగను పెట్టుకొని వస్తే కాదు, నువ్వు మహాదేవుని సన్నిధికి వచ్చావు, సార్వభౌమాధికారి సన్నిధికి నీవు వచ్చావు. ఆయన సన్నిధిలో క్రమాన్ని పాటించాలి.
ఆ రీతిగా మన జీవితాలు కొనసాగితే నీ ఆరాధన నీ జీవితంలో ఒక బలమైన ఆయుధంగా ఉంటుంది. ఆయన కృప చేత నింపబడతావు. నీ స్తుతి ఆరాధనే నిన్ను బలపరిచి ఆత్మీయంగా ముందుకు నడిపించేదై ఉంటుంది. హల్లెలూయా. అటు జీవితాలు కలిగిన వారమై ప్రభుని సేవిద్దాం, ప్రభు నామాన్ని పైకెత్తి పడదాం, హెచ్చించుదాం. అనేకులు ప్రభు చెంతకు నడిపించబడేటట్లుగా మన జీవితంలో ప్రభుని ఆరాధించుదాం, ప్రార్థించుదాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నిన్ను ఆరాధించటంలో ఎంత ఆనందం ఉంది. నిన్ను ఆరాధిస్తే మా ఆత్మీయ జీవితాలకు అదే ఒక పెద్ద ఆయుధంగా మీరు ఇస్తున్నారు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో ఈ నీ మాటలు ధ్యానిస్తున్నా, ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. నిన్ను ఘనపరుచు రీతిగా అయ్యా, నిన్ను ఆరాధించటం అంటే అదొక వేడుకగా, నిన్ను ఆరాధించటం అంటే నీ గురించి ప్రకటించేటట్లుగా బిడ్డలను మీ ఆత్మతో నింపండి, నడిపించండి, సహాయం చేయండి. అయ్యా, నీ సన్నిధిలో మేము కేవలం నిన్నే చూసేవారంగా ఉండటానికి సహాయం చేయండి. నీ సన్నిధికి వచ్చేటప్పుడు మేము సిద్ధపాటు కలిగి రావటానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో చేరినప్పుడు మీరిచ్చే శక్తిని పొందుకునే వారంగా, నీ సన్నిధిలో క్రమాన్ని, మర్యాదను పాటించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. అటు జీవితాలు నీ మాటలు ఆలకిస్తున్నాను. మేము ప్రతి ఒక్కరూ పాటించటానికి, అనుభవపూర్వకంగా తెలుసుకునటానికి, నిన్ను ఘనపరచటానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, ఆయన కాపుదల, భద్రత, ఆయన మాటలు ఆలకించున్న మనకు, ఆయన సేవించే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.